అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు వజ్రాల రమేష్. పీర్లగుట్ట డబల్ బెడ్రూమ్ దగ్గర నిన్న తైలం రమేష్ చనిపోయిందని చెప్పి సమాచారం ఇచ్చిండ్రు నాకు. అక్కడ డబల్ బెడ్రూమ్ ఉన్న వాసులు, నేను అక్కడనే ఉంటా. తైలం రమేష్ చనిపోయిందని చెప్పి వాళ్ళ చుట్టాలందరూ ఏడుస్తున్నారు. ఇంట్లో కుర్చీలు, అదే దాన సంస్కారాలకు కట్టెలకు కార్తీకం చేయడానికి కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళ చుట్టాలు వచ్చారు. మొత్తము అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత లాస్ట్ చివరి రోజు అక్కడ పోయి చూసినమ్మడే ఆ తైలం రమేష్ కి గుండె పైన, ఇతల పైన, అవతల మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సార్వి ఫోటోలు ఉండడం వలన నేను చూసి సార్కి ముందే ఎమ్మడే పోయి సార్ సమాచారం ఇచ్చిన ఎమ్మడే సార్ వచ్చి అక్కడ స్పందించి అక్కడ వర్మనిచ్చి అక్కడ చూసి తైలం రమేష్ ని పిలిచి ఒక 8 సార్లు 10 సార్లు పిలిచిండు. పిలిచిన తర్వాత ఒక మంచి కళ్ళిండు, మంచి బతికే ఉన్నాడు, చనిపోలేదు అని చెప్పి అంబులెన్స్ ఫోన్ చేస్తే మంచిరెడ్డి అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసిండు. ఇప్పుడు సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ఆయన మా ప్రజెంట్ ఏరియా హాస్పిటల్, వనపర్తి ఏరియా హాస్పిటల్, అక్కడ తీసుకెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ సరైన వైద్యం లేదని చెప్పి మామూనార్ పంపించారు. మామూనార్లో ఒక సగం వైద్యం లేదని చెప్పి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మంచి కోలుకున్నాడు. హాస్పిటల్లో గ్లూకోజ్లు ఎక్కుతున్నాయి, మంచిగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. నేను ఇందాకనే ఫోన్ చేసిన నిరంజన్ సార్కు నేను నా వల్ల ఇట్లా చెప్పినని చెప్పి, ధన్యవాదాలు చెప్పినని చెప్పి చెప్పమని చెప్పి తెలియజేశాడు. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.